వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని టోటల్ డెరివేటివ్స్, చైన్ రూల్ అండ్ జాకోబియన్ కోసం డిస్కస్ చేసుకుందాం. సమ్స్ కూడా చూద్దాం. ఇప్పుడు మనం టోటల్ డెరివేటివ్స్ అంటే చూద్దాం. లెట్ z is equals to f of x, y, where x is equals to phi of t and y is equals to g of t. ఇవి మనకి x అనేది t లో ఉంది, y అనేది t లో ఉంది. ఓకేనా? దెన్ ద టోటల్ డెరివేటివ్. అప్పుడు మనకి టోటల్ డెరివేటివ్ ఏమవుతుంది అంటే డో z బై డో x. అంటే z ని, అంటే ఇది మనకి z కదా, పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. డో అంటే ఏంటి? పార్షియల్లీ కదా. dx బై d2 అంటే ఇక్కడ నార్మల్ డెరివేటివ్స్ చేయాలన్నమాట. ప్లస్ ఇప్పుడు ఇది విత్ రెస్పెక్ట్ టు x తో చేసాం ఈ ఫంక్షన్ ని పార్షియల్ గా. ప్లస్ z ని ఇప్పుడు ఏం చేయాలి? y తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి ఇంటూ dy బై dt. y ని నార్మల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు t తో చేయాలన్నమాట. ఇది మనకి టోటల్ డెరివేటివ్స్. చైన్ రూల్ అంటే ఏంటి? లెట్ z is equals to f of u, v. z అనేది ఏంటి? ఒక ఫంక్షన్, అది మనకి uv అనే వేరియబుల్స్ లో ఉంది. వేర్ u అనేది మళ్ళీ మనకి xy అనే వేరియబుల్స్ లో ఉంది. ఇప్పుడు z ఇది మెయిన్ కదా, అది f u, v అనే వేరియబుల్స్ లో ఉంది. మళ్ళీ u అనేది ఏముంది? xy అనే వేరియబుల్స్ లో ఉంది. అండ్ v is equals to g of x, y. uv అనేవి ఏంటి? x, y వేరియబుల్స్ లో కూడా ఫంక్షన్స్ అనేవి కంటైన్ అయి ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలా రాస్తాము అంటే డో z బై డో x కదా, డో z బై డో x ఈజ్ ఈక్వల్స్ టు డో z బై డో u ఇంటూ డో u బై డో x. డో z బై డో u ఇంటూ డో u బై డో x విత్ రెస్పెక్ట్ టు x తో చేసినప్పుడు ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఈ u చేసాము, ఇప్పుడు v అనమాట. డో z బై డో v బై డో x. ఎందుకు? ఇది విత్ రెస్పెక్ట్ టు x తో చేసాం కాబట్టి ఇక్కడ x అనేది రావాలి. ఫస్ట్ యూని, తర్వాత వీని. అదే విధంగా డో z బై డో y ఏమవుతుందో చూద్దాం. డో z బై డో యూ విత్ రెస్పెక్ట్ టు y తో మనం పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. ప్లస్ డో z బై డో v బై డో y అనమాట. ఇది వీది, ఇది యూ పార్ట్ అన్నట్టు. ఇప్పుడు మనకి ఇదేంటి? y తో డిఫరెన్షియేట్ చేసాము పార్షియల్ గా, ఇది మనకి x తో పార్షియల్ గా డిఫరెన్షియేట్ చేసాము. అర్థమైంది కదా? ఇక్కడ z అనేది uv లో ఉంటే v అనేవి ఏంటి? xy అనే వేరియబుల్స్ లో ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు జాకోబియన్ అంటే చూద్దాం. జాకోబియన్ అంటే ఏంటి? లెట్ u is equals to x, y అండ్ v is equals to x, y. ఇలా ఉన్నప్పుడు మనకి జాకోబియన్ అనేది ఏమవుతుంది అంటే డిటర్మినెంట్ అనమాట. అంటే ఏంటి? డో u బై డో x, డో u బై డో v. ఇది మనకి u పార్ట్స్ అనమాట. ఇక్కడ u అన్ని ఇలా ఉండాలి. ఓకేనా? ఇక్కడ మనకి డో v బై డో x, డో v బై డో y. ఇక్కడ మనకి ఏమవుతుంది? డో u బై డో x ని ux, uy, vx, vy ఇలా రాయొచ్చు కదా. డో u బై డో y ని uy గా రాయొచ్చు, డో v బై డో x ని vx గా రాయొచ్చు, డో v బై డో y ని vy గా కూడా మనం రాయొచ్చు. ఈజ్ కాల్డ్ ద జాకోబియన్ ఆఫ్ u, v విత్ రెస్పెక్ట్ టు x, y అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఎలా డినోట్ చేస్తాము అంటే మనం డో ఆఫ్ u, v బై డో ఆఫ్ x, y లేదా జాకోబియన్ ఆఫ్ u, v బై x, y అని కూడా మనం డినోట్ చేయొచ్చు. ఎలా రాస్తాం? ఇది ఒకవేళ 3 వేరియబుల్స్ అంటే ఏమవుతుంది? మనకి 3 వేరియబుల్స్ అంటే x, y, z లో ఉందనుకోండి, మనకి ఏమవుతుంది అంటే చూడండి, u అనేది xyz లో ఉంది, v అనేది xyz లో ఉంది, w అనేది కూడా xyz లో ఉంది. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే డో u, v, w బై డో x, y, z. దీన్ని ఇలా కూడా రాయొచ్చు కదా మన జాకోబియన్ లో. j అంటే జాకోబియన్ అర్థం. మనకి ఇది u టర్మ్స్ అనమాట, ఇది v, ఇది w అన్నట్టు. డో u బై డో x, డో u బై డో v విత్ రెస్పెక్ట్ టు y తో, విత్ రెస్పెక్ట్ టు z తోని u ని పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తాం. అదే విధంగా v ని విత్ రెస్పెక్ట్ టు x, y, z తో మనం పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. అదే విధంగా w ని కూడా మనం x, y, z తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. అంతే మనకి. ఇప్పుడు ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏంటంటే జాకోబియన్ ఆఫ్ u, v, x, y అనేది 0 వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఫంక్షన్స్ అనేవి డిపెండెంట్ అని అంటాం. ఒకవేళ 0 రాకపోతే అవి మనకి ఇండిపెండెంట్ అయిపోతాయి. ఇప్పుడు ప్రాపర్టీస్ చూద్దాము. ఇప్పుడు మనకి j అనేది ఇది u, v బై x, y. j డాష్ అనేది ఏంటి? ఇక్కడ డినోమినేటర్ అనేది న్యూమరేటర్ లో వెళ్ళిపోతుంది. j డాష్ కి న్యూమరేటర్ అనేది డినోమినేటర్ లో ఉంది. ఆ రెండు ఇంటూ చేస్తే మనకి 1 అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇంకో ప్రాపర్టీ ఏంటి అంటే uv అనే ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ r, s. r, s కి uv అనే ఫంక్షన్స్ అండ్ r, s అనేవి ఏంటి? ఫంక్షన్స్ ఆఫ్ x, y. దెన్ మనకి ఏమవుతుంది అంటే
డో u, v బై డో x, y. ఓకే, u, v, x, y. ఫస్ట్ ది లాస్ట్ ది రాసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డో u, v బై డో r, s, డో r, s బై డో x, y. ఇక్కడ మనకి u, v ఉంది కదా, ఇక్కడ u, v, లాస్ట్ అనేది x, y, x, y, మధ్యలో ఉన్నది డో r, s, r, s అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక సమ్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇఫ్ u is equals to yz by x, v is equals to zx by y, w is equals to xy by z. షో దట్ మనకి ఏం చూపించమన్నారు, డో u, v, w బై డో x, y, z is equals to 4 అనమన్నారు. దీని ఫార్ములా ఏంటి మనకి, డో u, v, w బై x, y, z. అదే కదా క్వశ్చన్ ఇచ్చారు, మనం దీన్ని ఎలా రాస్తాము, డో u బై డో x, డో u బై డో y, డో u బై డో z. తర్వాత ఇది డో v బై డో x, డో v బై డో y, డో v బై డో z. ఇక్కడ మనకి డో w బై డో x, డో w బై డో y, డో w బై డో z. ఇప్పుడు మనం ఇవన్నీ మాత్రం ఫైండ్ చేయాలన్నమాట. ఫైండ్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత సాల్వ్ అనేది చేయాలి. ఓకే, లాస్ట్ మనం 4 అనేది చూపించాలన్నమాట లాస్ట్ ఆన్సర్. చూద్దాం, ఫస్ట్ ఏం చేద్దాము అంటే, గివెన్ u ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు, yz బై x, v ఈజ్ ఈక్వల్స్ టు zx బై y, w ఈజ్ ఈక్వల్స్ టు xy బై z. ఫస్ట్ మనకి ఏంటి అంటే, ఫర్ u డో u బై డో x, డో u బై డో x అంటే ఏంటి, యూని విత్ రెస్పెక్ట్ టు x తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. అంటే మిగతా టర్మ్స్ అనేవి మనకి ఏమైపోతాయి, కాన్స్టెంట్ అయిపోతాయి. కాబట్టి మనకి ఏమవుతుంది, డో ఇప్పుడు మనకి yz అయిపోతుంది, మనకి 1/x ఉంటుంది. 1/x విత్ రెస్పెక్ట్ టు x తో డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమవుతుంది, -1/x². కాబట్టి -yz బై x². ఇప్పుడు మనకి డో u బై డో y, విత్ రెస్పెక్ట్ టు x తో మనం, అది విత్ రెస్పెక్ట్ టు y తో మనం పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే z, x అనేవి ఏమైతే కాన్స్టెంట్ అయిపోతాయి. y అనేది మనం డిఫరెన్షియేట్ చేయాలి. dy ఏమవుతుంది, మనకి 1 అనేది అయిపోతుంది. అంటే y ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు y తో. z బై x వచ్చింది. అదే విధంగా డో u బై డో z మనకి ఏమవుతుంది, y బై x. అలాగే ఫర్ v చేస్తే మనకి ఏమవుతుంది, డో v బై డో x, v అంటే మనకి zx బై y, z బై y, డో v బై డో y. మనకి ఏమవుతుంది, zx అనేది కాన్స్టెంట్, -1/x², అంటే -zx y². అలాగే డో v బై డో z, x బై y. అలాగే ఫర్ wకి ఏమవుతుంది, డో w బై డో x ఏమవుతుంది మనకి, y బై z. విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తే x బై z, డో w బై డో z. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఇలా రాయొచ్చు కదా జాకోబియన్ ఆఫ్. ఇప్పుడు చూడండి, మనకి డో u బై ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ మనకి డో u బై డో x ఎంత వచ్చింది, -yz బై x², z బై x, y బై x. తర్వాత v -zx బై y², x బై y, y బై z, x బై z, -xy బై z². ఏం చేయాలంటే మనం ఈ కాలమ్ని మొత్తం కూడా x బై x తో మల్టిప్లై చేయాలి, ఈ కాలమ్ని y బై y తో.
ఈ కాలమ్ని z/z తో మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఇలా మల్టిప్లై చేయాలి. కాలమ్ మొత్తం x/x, y/y, z/z తో మల్టిప్లై చేయాలి. చేస్తే మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో నుంచి 1/x, ఇందులో నుంచి 1/y, ఇందులో నుంచి 1/z కామన్ తీయాలి. 1/x, 1/y, 1/z. ఓకే, చేస్తే మనకి ఏమవుతుంది -yz. ఇక్కడ ఉన్న xకి ఇక్కడ 2 x'లు ఉన్నాయి, ఇక్కడ ఉన్న ఒక xకి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుంది -yz/x. ఇక్కడ మనకి 1/y అనేది కామన్ తీసాం కదా, ఇందులో నుంచి మనకి ఏమవుతుంది ఇప్పుడు zy/x, ఇందులో yz/x, xz/y. ఇక్కడ 1/y అనేది కామన్ తీసాం దీంట్లో నుంచి కదా, ఇప్పుడు ఏం మిగులుతుంది ఇక్కడ y, ఇక్కడ ఒక y క్యాన్సిల్ అయిపోతుంది. -zx/y, xz/y, xy/z, xy/z, -xy/z. ఇక్కడ చూడండి మనకి ఇందులోని మనకి yz/x అనేది కామన్ గా ఉంది, ఇందులో xz/x. ఈ రో మొత్తం xy/z అనేది కామన్ గా ఉంది, అది కామన్ తీసేయాలి. తీస్తే మనకి ఏమవుతుంది yz/x కామన్ తీస్తే -1 1 1 1 1 -1 1 1 1 -1. ఇప్పుడు దీన్ని గట్టి కడితే మనకి ఏమవుతుంది x² y² z², x y మనకి x² y² z² ఇంటూలా కదా ఉంది. మనకి దీనికి డెట్ కడితే -1 ఇంటూ ఏమవుతుంది -1 ఇంటూ -1 1, -1 మనకి 0 అయిపోతుంది. -1 ఇంటూ ఈ కాలం ఎలిమినేట్ చేస్తే -1 ఇంటూ -1 మనకి ఏమవుతుంది -2 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 2 మనకి ఎంత వచ్చింది 4 వచ్చింది అనమాట. ఇవి మనం ఇలా సాల్వ్ చేస్తాం. అర్థమైంది. ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఈ ఫార్ములాలో ఉన్నాయన్నీ కూడా ఫైండ్ చేసాం. ఫైండ్ చేసిన తర్వాత ఈ కాలం మొత్తాన్ని కూడా x/x తో, దీంతో y/y తో, ఈ కాలం మొత్తం z/z తో మనం మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేసిన తర్వాత 1/x, 1/y, 1/z కామన్ తీసిన తర్వాత మనకి ఇలా వచ్చింది. ఇందులో నుంచి కూడా మనకి ఈ రోలో మొత్తం yz/x, ఈ రోలో మొత్తం xz/y, ఈ రోలో మొత్తం కూడా xy/z అని కామన్ గా తీసాం. తీసిన తర్వాత ఇలా వచ్చాయి. తర్వాత దీనికి డెట్ కడితే మనకి 4 అనేది వచ్చింది. కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. ఇప్పుడు నెక్స్ట్ టైం చూసినట్లయితే ఇది మనకి సమ్ కదా. ఇఫ్ x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్స్ టు u అని ఇచ్చారు, y ప్లస్ z uv అన్నారు, అండ్ z ఈజ్ ఈక్వల్స్ టు uvw అన్నారు. ఇది uvw అన్నారు కదా. ఇప్పుడు మనకి ఏం ఫైండ్ చేయమన్నారు, డో ఆఫ్ x, y, z బై డో ఆఫ్ u, v, w. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా ఫైండ్ చేయమన్నారు, u, v, w బై x, y, z. ఫస్ట్ మనం ఇది ఫైండ్ చేస్తాం. దీని అర్థం ఏంటి, మనకి డో x బై డో u అని, అదే విధంగా డో x బై డో v, డో x బై డో w, అదే విధంగా మనకి డో y అన్నట్టు. అదే ఒకవేళ మనకి ఇలా ఇక్కడ న్యూమరేటర్లో uvw ఉంది కాబట్టి మనం విత్ రెస్పెక్ట్ టు u తో, v తో, w తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ x, y, z తో ఉంది అంటే విత్ రెస్పెక్ట్ టు x తో, y తో, z తో మనం పార్షియల్ డిఫరెన్షియేట్ అనేది చేయాలి. ఫస్ట్ అయితే చూద్దాం ఎలా చేయాలో. ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ మనం x ని విత్ రెస్పెక్ట్ టు y తో డిఫరెన్షియేట్ చేయాలి, x ని విత్ రెస్పెక్ట్ టు y తో, x ని విత్ రెస్పెక్ట్ టు w తో. అంటే ఫస్ట్ మనకి x అనేది కావాలి, కానీ ఇక్కడ x అనేది మనకి ఇవ్వలేదు, u ఇచ్చారు, uvw అని ఇచ్చారు. x అనేది తెలుసా మనకి తెలియదు. ఫస్ట్ అవన్నీ కూడా మనం ఫైండ్ చేసుకోవాలి. గివెన్ ఏమి ఇచ్చారు, ఇది 1, ఇది 2, ఇది 3. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఫ్రమ్ 2 నుంచి 2 ఏంటి మనకి u ఈజ్ ఈక్వల్స్ టు అదే y ప్లస్ z ఈజ్ ఈక్వల్స్ టు uv అనమాట. ఇక్కడ నుంచి మనం uని ఫైండ్ చేయొచ్చు. ఎలాగా, uv మైనస్ z అంటే మనకి ఏంటి, z అనేది మనకు క్వశ్చన్లు ఇచ్చారనమాట, uvw అని. ఓకే, ఇది 4th ఈక్వేషన్, ఇది మనకు y లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫ్రమ్ 1
ఫ్రమ్ 1 నుంచి మనకి ఏంటి x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్స్ టు n ఇచ్చారు. ఇప్పుడు x అనేది ఏమవుతుంది మనకి u మైనస్ y మైనస్ z. ఓకే, x ఈజ్ ఈక్వల్స్ టు u, y అనేది ఏంటి మనకి uv మైనస్ uvw మైనస్ uvw. మనకి ఏమవుతుంది u మైనస్ uv ప్లస్ uvw మైనస్ uvw. రెండు క్యాన్సిల్ అయిపోతే u మైనస్ uv అనేది మనకి x అనేది వచ్చింది. ఇది అదే లాస్ట్ రాసుకుందాం. ఇది మనకి ఏంటి 5th. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి z అనేది మనకి ఇచ్చారు, uvw అనేది మనకు ఆల్రెడీ ఇచ్చేసారు. ఇప్పుడు ఏంటి అంటే మనం ఫైండ్ చేయాలి కదా. uvw. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, డో ఎక్స్ బై డో యూని మనం ఫైండ్ చేయాలి. దీన్ని ఎలా రాయొచ్చు, xu xv xw yu yv yw zq zv zw. తెలుసు కదా, x విత్ రెస్పెక్ట్ టు y తో, x విత్ రెస్పెక్ట్ టు y తో, x ని విత్ రెస్పెక్ట్ w తో, అలాగే y z అని చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫ్రమ్ ఈక్వేషన్ 5 నుంచి x ఈజ్ ఈక్వల్స్ టు u మైనస్ uv అని తీసుకున్నాం. డో ఎక్స్ బై డో u కదా. ఫస్ట్ x ఏంటి మనకి u మైనస్ uv, మనం విత్ రెస్పెక్ట్ టు u తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం. మనకి ఏమవుతుంది 1 మైనస్ v అనేది రావడం జరుగుతుంది. అలాగే డో ఎక్స్ బై డో v చేస్తే మనకి ఏమవుతుంది, x ఏంటి మనకి u మైనస్ uv, విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తే మనకి మైనస్ u అనేది రావడం జరుగుతుంది. డో ఎక్స్ బై డో w, ఇందులో అసలు w అనే టర్మ్సే లేవు కాబట్టి 0 అయిపోతుంది. అలాగే ఫ్రమ్ ఈక్వేషన్ ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, y తీసుకోవాలి. ఫ్రమ్ ఈక్వేషన్ ఎక్కడుంది y, 4th ఈక్వేషన్లో ఉంది. y ఈజ్ ఈక్వల్స్ టు uv మైనస్ uvw డో y బై డో u. y అంటే మనకి uv మైనస్ uvw వేస్తే మనకి v మైనస్ uw. అదేవిధంగా డో y బై డో v uv మైనస్ uvw u మైనస్ uw డో y బై w. అదేవిధంగా z కూడా చేయాలి. ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుంచి z ఈజ్ ఈక్వల్స్ టు uvw. ఈక్వేషన్ 3 కూడా చేస్తే మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, డెట్ కట్టాలి. కడితే మనకి ఏమవుతుంది 1 మైనస్ v, ఈ రెండు కూడా మల్టిప్లై చేయాలి. uv ఇంటూ u మైనస్ uw మైనస్ ఈ రెండు మనం మల్టిప్లై చేయాలి. ఏంటి uw మైనస్ uv మైనస్ మైనస్ u ఉంది. ఇప్పుడు మనకి ఈ రెండు మల్టిప్లై చేయాలి. చేస్తే మనకి uv ఇంటూ v మైనస్ vw మైనస్ uv మైనస్ uv vw ప్లస్ మనకి 0 అయిపోతుంది. మనకి సాల్వ్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఏమైంది u స్క్వేర్ v మైనస్ u స్క్వేర్ vw ప్లస్ కదా u స్క్వేర్ vw ప్లస్ u ఇంటూ uv స్క్వేర్ మైనస్ u v స్క్వేర్ w ప్లస్ u v స్క్వేర్ w. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు మనకి ఏమవుతుంది
సరే సెపరేట్గా రాసుకుందాం. ప్లస్ యూ ఇంటూ యూ వి స్క్వేర్, యూ స్క్వేర్ వి, యూ స్క్వేర్ వి స్క్వేర్ ప్లస్ యూ స్క్వేర్ వి స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. మనకి ఏమొచ్చింది ఫైనల్ ఆన్సర్ యూ స్క్వేర్ వి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? జాకోబియన్ ఆఫ్ u, v, w by x, y, z. దీనికి మనకి ప్రాపర్టీ తెలుసు. ఏంటి? j ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మనకి j కావాలి కదా. j కావాలి అంటే మనకి ఏమవుతుంది? 1 by j అవుతుంది కదా. j అంటే ఇదేంటి? మనకి ఇదే ఆన్సర్ కాబట్టి సో జాకోబియన్ ఆఫ్ u, v, w by x, y, z మనకి ఏమవుతుంది? 1 by u స్క్వేర్ v. ఈ ప్రాపర్టీ ప్రకారం అనమాట. ఓకే, సేమ్ అంటే మనం ఏం చేసాం, ఇక్కడ మనకి ఏం ఫైండ్ చేయమన్నారు? ఇది ఫైండ్ చేయమన్నారు. కాబట్టి మనం ఏం చేసాం, ఇవన్నీ కూడా ఈ ఫార్ములాలో ఉన్నవన్నీ కూడా మనం ఫైండ్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తాం. చేసిన తర్వాత మనకి ఆన్సర్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనకి j కూడా మనం ఫైండ్ చేయమన్నారు కాబట్టి 1 by u స్క్వేర్ v. అంతే. థ్యాంక్ యూ.